వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. సూరత్ లోని పాల్ ప్రాంతంలో ఓ దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహితను ప్రలోభానికి గురిచేసి ప్రేమలోకి దింపిన జిమ్ ట్రైనర్ సబీర్ అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఆ మహిళను లైంగికంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా అభ్యంతరకరమైన వీడియోలు తీసి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించాడు. ఒక్కొక్కరిని 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసేవాడు. క్రమం తప్పకుండా జిమ్ కు వచ్చే మహిళలు, యువతులతో పరిచయం చేసుకుని క్రమంగా వారిని వలలో వేసేవాడని పోలీసులు పేర్కొంటున్నారు. అలాగే లైంగికంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా వారి అనుమతి లేకుండా వ్యక్తిగత వీడియోలను కూడా సబీర్ రికార్డులు చేసేవాడని పేర్కొంటున్నారు. ఆ తర్వాత ఆ వీడియోలను బాధితురాలికి, వారి కుటుంబీకులకు పంపి బ్లాక్మెయిల్ చేసేవాడని పేర్కొంటున్నారు. అయితే ఇందులోంచి ఓ మహిళ తన భర్తకి ఈ ఉదాంతాన్ని చెప్పడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీని తర్వాత పోలీసులను సంప్రదించి నిందితుడిపై ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన సూరత్ పోలీసులు జిమ్ ట్రైనర్ సబీర్ అన్సారీని అరెస్ట్ చేశారు. ఇక ఈ జిమ్ ట్రైనర్ల విషయంలో తరచుగా ఇలాంటి సంఘటనలే బయటకు వస్తున్నాయి. దీంతో హిందూ మహిళల భద్రత గురించి అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవల అనేక సంఘటనలు కూడా జరుగుతున్న నేపథ్యంలో హిందూ అమ్మాయిలు జరభద్రం అని చెప్తున్నారు హిందూ సంఘాల నేతలు, నాయకులు. జై హింద్, జై భారత్. నేను రోజు చెప్పేదనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆర్థికంగా చేయూతనించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.